थोड़ा बताइए हुआ पति को मार दिया। नहीं बेटा शांत रहो। लो पानी ఈ ఘటన కేవలం దాడి కాదు, మానవత్వాన్ని, మత సామరస్యాన్ని చిన్న భిన్నం చేసే కుట్ర. ఏప్రిల్ 22, 2025 పహల్గామ్, అనంతనాగ్ జిల్లాలోని ఒక మైదాన ప్రాంతం. దాని పేరు బైసన్ అనంత. పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వేద తీరుతుండగా ఆ ప్రశాంతతను చిన్న భిన్నం చేస్తూ పేలుళ్ళు, కాల్పుల శబ్దాలు మారుమోగాయి. 4 మిలిటెంట్లు సైనిక వేషాధారంలో మైదానంలోకి ప్రవేశించారు. పర్యాటకులపై విచక్షణ లేని కాల్పులు జరిపారు. దాదాపు 27 మందికి పైగా చనిపోయారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు మీరు హిందువా అని అడిగి దృఢంగా అవును అంటే వారిపై కాల్పులు జరిపారు. ఇది మతపరమైన ద్వేషాన్ని ప్రేరేపించే చర్యగా భావిస్తున్నారు. సిఆర్పిఎఫ్, ఆర్మీ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు, డ్రోన్లు రంగంలోకి దిగాయి. కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలా అన్నారు: ఇది మానవత్వంపై దాడి. దోషులు ఎవరైనా సరే వాళ్ళని తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం అని చెప్పి తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ ఈ చర్య కాశ్మీర్ భద్రతను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. हम इंडियन आर्मी है, बैठो। ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे। थोड़ा बताइए हुआ पति को मार दिया। नहीं बेटा शांत रहो। लो पानी पियो, पानी पियो। कहाँ से आए लोग? हैदराबाद से। अरे साथ में आपके हैदराबाद के हैं। భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా అన్నారు: పహల్గామ్ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. దోషులను వెచ్చిపెట్టాం. ఈ దాడి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవు అని తెలియజేశారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై స్పందించారు. ఆయన ఇలాంటి దాడులు ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలను అణచివేయాలనే దురుద్దేశంతో జరుగుతున్నాయి. మేము భారత ప్రజలతో మద్దతుగా నిలుస్తున్నాం అని తెలియజేశారు. దీనిపై రష్యా అధ్యక్షుడు కూడా స్పందించారు. ఆయన భారత్ లో పర్యాటకులపై దాడి మానవత్వానికి విరుద్ధమైన చర్య, ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు రష్యా భారత్ తో కలిసి పనిచేస్తుంది అని ఆయన తెలియజేశారు. మనం ఏం చేయాలి? మనం ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఏం చేయాలి? దీనిపై కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బాధితులకు మద్దతుగా మన గలం వినిపిద్దాం. ఇది కేవలం వీడియో కాదు, ఇది మన మానవతా హక్కుల పిలుపు.